అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ ఏంటి ఈమె తమలపాకులు పెట్టేసుకొని బేబీ క్రీమ్ విక్స్ ఉంటది కదా విక్స్ అట్లా పెట్టేసుకుంది ఏం వంట చూపిస్తుంది అని అనుకుంటున్నారా ఇప్పుడైతే నేను వంట చూపించట్లేదు చిన్న చిన్న చిట్కాలు అన్నమాట అంటే చంటి బిడ్డల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ మనకి చలికాలము వానాకాలంలో అయితే అందరికి జలుబులు జ్వరాలు అయితే అట్లా వస్తున్నాయి కదా కొంచెం అంటే మనం టాబ్లెట్స్ వేసుకుంటాము కానీ కొంచెం మనకు ఇట్లాంటి చిట్కాల వల్ల కూడా కొంచెం రిలీఫ్ అయితే వస్తుందన్నమాట అందుకోసం అయితే ఈ టిప్స్ అయితే నేను చెప్తున్నా ఈ టిప్స్ కూడా ఏదో నేను అందాజగా అయితే చెప్పట్లేదండి నేను మా మన్మడు మన్మరాలు కూడా నేను ఇట్లాంటి టిప్స్ అయితే నేను వాడిన ప్రాక్టికల్ గా చూసి నేను చెప్తున్నా అనమాట ఎందుకంటే ఏదో మనం వీడియో కోసం చెప్పినమా అయిపోయిందా అనేది కాదండి ఖచ్చితంగా ప్రాక్టికల్ గా జరిగితేనే నేనైతే టిప్స్ అయితే చెప్తాను అనమాట మీకైతే ఫస్ట్ అయితే నేను చూడండి తమలపాకులు తీసేసుకున్నాం కదా అయితే మనకు ఈ సీజన్ లో అయితే జలుబులు జ్వరాలు అయితే బాగా వస్తున్నాయి దగ్గు అయితే విపరీతంగా వచ్చి చిన్న చిన్న పిల్లలకి కూడా అట్లా దగ్గు అయితే అసలు తగ్గట్లేదు అనమాట అయితే మనం సిరప్లు అట్లాంటి యూజ్ చేద్దాము మళ్ళీ ఎందుకంటే డాక్టర్స్ చెప్పినా కూడా మనం అయితే యూజ్ చేయాలి కానీ చిన్న చిట్కాలన్నమాట నేనైతే అట్లా యూజ్ చేసిన అనమాట అయితే మనకు జలుబు ఈ కఫము అట్లా ఉంటుంది కదా లోపటైతే తెమడలాగా పిల్లలకైతే ఉండి వాళ్ళు బ్రష్ సరిగా వేసుకోరు వాళ్ళకి వెళ్ళిపోదు కాబట్టి బయటకైతే వెళ్ళిపోదు కాబట్టి అట్లాంటి టైంలో మనకి తమలపాకు ఏం చేయాలంటే మనము నార్మల్ గా చిన్నదైనా సరే పెద్దదైనా సరే ఒకే ఒక తమలపాకు అయితే తీసేసుకోవాలి ఇట్లా స్టవ్ పైన ఒక ప్లేట్ పెట్టేసుకొని ఇట్లా వేడి చేయాలన్నమాట స్టవ్ ముట్టించుకొని చూడండి నేను చూపిస్తా ఇట్లా పెట్టేసినాం కదా ఇట్లా ఒక తమలపాకు అయితే కొంచెం అంటే ఈ ప్లేట్ వేడైన తర్వాత ఈ ప్లేట్ వేడితోటి మనకి తమలపాకు అయితే వేడి అవుతుంది అనమాట చూడండి అప్పుడే వాడిపోతుంది వేడికైతే వాడిపోతుంటది కదా ఇట్లా వేడి కావాలన్నమాట ఇట్లా వేడైన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఈ వేడి మనకు సరిపోతుంది అనమాట చూడండి మనం పట్టుకుని టచ్ చేసే అంత వేడి ఉండాలన్నమాట అంటే ఆకు చల్లగా ఉంటుంది కదా ఆ చల్లదనం అయితే పోయి గోరువెచ్చగా అవుతుంది అనమాట అంటే మళ్ళీ మనం పట్టుకునేటట్టు కూడా ఉండాలన్నమాట ఇట్లా వేడి అయిన తర్వాత మనకి విక్స్ అంటే పిల్లలకైతే చిన్న పిల్లలకైతే మనం విక్సే రుద్దుతాం కదా ఈ విక్స్ అయితే ఇట్లా కొంచెం తీసుకొని చూడండి మనకు కావాల్సినంత అనుకోండి తీసేసుకొని మనం ఈ తమలపాకుని అయితే ఇక్కడ ఇట్లా పెట్టేసుకొని చూడండి ఇట్లా పెట్టేసుకొని ఈ విక్స్ అయితే ఇట్లా రుద్దేసేయాలన్నమాట మొత్తం ఆకు మనం వేడిగా ఉంటుంది కాబట్టి కరిగిపోతూ ఉంటుంది అనమాట అయితే ఇప్పుడు మనము ఈ ఆకుకు విక్స్ రుద్దేసినాం కదా పిల్లలు పడుకున్నప్పుడు ఏం చేయాలంటే పిల్లలు పడుకున్న తర్వాత చెస్ట్ పైన మనకి ఇప్పుడు నేనైతే ఇక్కడ పిల్లల పైన చూపించడానికి లేదు నాకు అవకాశము అయితే ఇప్పుడు మనం చెస్ట్ పైన మనకి ఇట్లా అంటే ఎద పైన అంటాం కదా అంటే మనం విక్స్ జలుబులు అయినప్పుడు గొంతుకు ఎద పైన ఛాతి పైన లేకపోతే వీపు పైన మాడకు అట్లా మాడ అంటే నెత్తి పైన మెత్తగా ఉండే మాడకు అట్లా విక్స్ గానీ జండు బామ్ గానీ రుద్దుతుంటాం కదా అట్లనే అనమాట అంటే ఇది చెస్ట్ పైన ఛాతి పైన మనం ఇట్లా పెట్టేసేయాలన్నమాట అంటే మనం పెట్టేటప్పుడు కూడా మనం చూసుకోవాలి వేడి అయితే ఎందుకంటే చిన్న పిల్లలు కాబట్టి వేడి చల్లారిపోవాలి మనం విక్స్ రుద్దినప్పుడు గోరువెచ్చగా ఉండాలి రుద్దిన తర్వాత ఆకు చల్లగా అయిపోయిన తర్వాత పడుకున్నప్పుడు పిల్లలకి ఇట్లా చెస్ట్ పైన ఇట్లా పెట్టేసేయాలన్నమాట ఇది అట్లనే ఉండి అది దానంతా కాదే ఇట్లా నల్లగా మాడిపోతుంది అనమాట ఎండిపోతుంది లేకపోతే పిల్లలు లేచే వరకు మనకు ఆ విక్స్ ఈ తమలపాకులో ఉండే రసం ఏదైతే ఉంటుందో ఆ రసం వల్ల పిల్లలకి కొంచెం చెస్టులో అయితే కఫము అట్లాంటివి అయితే తగ్గుతుంది అనమాట కానీ ఇది ప్రాక్టికల్ గా మేము చేసినామండి నేను నా మన్మడికి మన్మరాలకి అయితే ఇట్లా యూజ్ చేసిన కానీ పెట్టేటప్పుడు మాత్రం చూసుకోవాలి మీరు వేడి నేను చెప్పినా కదా అని చెప్పి వేడి తీసి పిల్లల పైన అయితే పెట్టకండి దయచేసి అంటే నేను అట్లేం పెట్టారు చూసుకుంటారు ఎవరైనా కూడా కానీ నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా దయచేసి ఏమైతే అనుకోకండి చల్లగా అయిపోయిన తర్వాత విక్స్ రుద్దేటప్పుడు గోరువెచ్చగా ఉండాలి ఆకు చల్లగా అయిపోయిన తర్వాత పిల్లలకు చెస్ట్ పైన అయితే ఇట్లా బోర్లా పెట్టేసేయాలన్నమాట ఇట్లా పెట్టేస్తే ఈ విక్స్ ఈ తమలపాకులో ఉండే రసం అయితే మనకు పిల్లలకు కొంచెం ఆ కఫం అనేది తగ్గిస్తుంటది అనమాట జలుబు గానీ కఫం గానీ తగ్గిస్తుంటది ఇది ప్రాక్టికల్ గా యూజ్ చేసిన టిప్ అనమాట ఎవరికైనా అవసరమైతే యూజ్ చేసేసుకోండి ఒకవేళ మనం ఇట్లా ప్లేట్ ఉంది కదండి ప్లేట్ పైన కాకుండా కూడా ఫ్లేమ్ ముట్టించేసి ఇదే తమలపాకు ఇట్లా మనం బోర్లో డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత కొంచెం వేడైన తర్వాత సేమ్ అదే ప్రాసెస్ కొంచెం వేడైన తర్వాత ఇట్లా పెట్టేసుకొని విక్స్ రుద్దేసుకొని చల్లగా అయిపోయిన తర్వాత ఆకు చల్లగా అయిపోయిన తర్వాత చెస్ట్ పైన అయితే ఇట్లా బోర్లో పెట్టేసేయాలి పిల్లలు పండుకున్నాక అదే ఎండిపోతుంది నల్లగా మాడిపోతుంది అప్పుడైతే తీసేసుకోవచ్చు అనమాట దానివల్ల అయితే కొంచెం రిలీఫ్ అంటే తెమడ వల్ల వాళ్ళు ఇబ్బంది పడే రిలీఫ్ అయితే కొంచెం అయితే వస్తుందండి ఇది ఖచ్చితంగా నేను యూజ్ చేసిన టిప్పు మీకు ఎవరికైనా ఇష్టం ఉండి అవసరమైతేనే మీరు యూజ్ చేసుకోండి లేదు అవసరం లేదు మాకు ఇది కరెక్టా కాదని మీకు ఏమాత్రం డౌట్స్ ఉన్నా కూడా వద్దండి
నేను నా పిల్లలకంటే నా మన్మన్కి మన్మరాలకి చేసిన కాబట్టి ఎవరికైనా యూజ్ అవుతుందేమని చెప్తున్నా. ఇవి కూడా ఈ టిప్స్ కూడా నాకు ఒకరు చెప్పినాయి అనమాట. అందుకోసం ఎవరికైనా అవసరం ఉంటే యూజ్ చేసేసుకోండి. నెక్స్ట్ అయితే తమలపాకు పక్కకు పెట్టేసుకుందాము. పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇక చూడండి, ఈ డబ్బాలో నెయ్యి అనమాట. మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి ఇది, బయట కొనుక్కొచ్చింది అయితే కాదండి. ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి. అంటే పిల్లలకు జలుబులు అయ్యి, పిల్లలకంటే మనం 1 year బేబీ నుంచి 70-80 ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు కూడా ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది. ఎట్లా అంటే మనకు జలుబు అంటే సర్ది అయ్యి బాగా ముక్కు కారుతుంటది అనుకోండి, విపరీతంగా పిల్లలకైతే చాలా విపరీతంగా ముక్కు కారడం అయితే స్కూల్కు పంపించిన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడు మనం ఖర్చు పెట్టుకొని దగ్గర పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. విపరీతంగా ముక్కు కారుతుంటది అనమాట. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం నెయ్యి అయితే ఇట్లా తీసేసుకుని చేతికి ఇట్లా కొంచెం నెయ్యి అయితే కొంచెమే చూడండి, నేను ఎంత తీసుకున్నాను చూడండి. కొంచెం నెయ్యి అయితే ఇట్లా తీసేసుకొని ఇట్లా అనేసుకున్న తర్వాత మనకు ముక్కు రంధ్రాలు ఏవైతే ఉంటాయో ముక్కు రంధ్రాలకు ముందల పక్కన ఇప్పుడు చూడండి, ఇప్పుడు ముక్కు రంధ్రాలు అనుకోండి సపోజ్, ఇట్లా రుద్దేసేయాలన్నమాట. ముందర మాత్రమే అట్లానే చాలా నెయ్యి తీసుకొని ముక్కు రంధ్రాల లోపట మాత్రం కాదండి, బయటికి మాత్రమే ఇట్లా ఒక రోజుకు ఒక 2-3 times ఇట్లా పెట్టేసినాం అనుకోండి. ముందరనే చూడండి, ఇట్లా ముందర మనకు ముక్కు రంధ్రాల కొంచెం ముందల చిన్న పిల్లలు చంటి పిల్లల కాడ నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఇట్లా నెయ్యి ఇట్లా ముందర మాత్రమే కొంచెం ఇట్లా లైట్ గా రుద్దితే, వాళ్ళు పడుకున్నప్పుడు గానీ అట్లా రుద్దితే మాత్రం 2 రోజులలో ఖచ్చితంగా ముక్కు కారడం అయితే బంద్ అవుతుందండి. ఇది కూడా నేను నా మన్మడికి మన్మరాలకి ప్రాక్టికల్ గా యూజ్ చేసిన టిప్ అనమాట. ఇదైతే మా పెద్ద అక్క అయితే, అంటే నాకున్నది ఒకటే అక్క అనుకోండి, మా అక్క చెప్పింది ఈ టిప్పు. ఎప్పుడు చెప్పిందంటే మా అమ్మకు జలుబు అయితే, మా అమ్మకి అయితే ఇప్పుడు 75 ఏళ్ళు అయితే 2-3 ఏళ్ల కింద మా అమ్మకి జలుబు అయితే మా అమ్మ ఇట్లా చెప్పిందంట, అమ్మ ఈ నెయ్యి రాసుకోవే తగ్గిపోతుంది అని చెప్పి అమ్మకి నెయ్యి రాసిందంట. అసలు ఒక పూటలో తగ్గిపోయింది మా అమ్మకు. అయితే మా అమ్మ నాకు చెప్పింది అనమాట, అక్క ఇట్లా చేసిందిరా, అక్క ఇట్లా చేసి తగ్గిపోయిందని నాకు చెప్పింది. అయితే నాకు అది గుర్తొచ్చి నేను నా మన్మడికి మన్మరాలకి ఇట్లా ముక్కు బాగా కారుతుంటే నేను ఆ పని చేసిన అనమాట. 2 రోజులలో అయితే పిల్లలకైతే తగ్గిపోయిందండి. ఇప్పుడని కాదు, నేను చిన్నగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు 4 years చిన్నప్పటి నుంచి నేను జలుబై ముక్కు కారుతుంటే మాత్రం ఈ టిప్ అయితే నేను యూజ్ చేస్తా. చాలా బాగా పనిచేస్తుందండి. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంతింత నెయ్యి తీసుకోవద్దు, కొంచెం నెయ్యి తీసుకొని ముక్కు రంధ్రాలకు ముందల మాత్రమే రుద్దాలన్నమాట. లోపలికి ఇంతింత నెయ్యి తీసుకొని తగ్గిపోతుంది కదా అని చెప్పి చాలా నెయ్యి రంధ్రాలలో పెట్టకూడదండి. పైన వరకే కొంచెం ఇట్లా ముక్కు రంధ్రాల పైన ఇట్లా రుద్దితే ఒక రోజుకు ఒక 3 times రుద్దితే 2 రోజులలో ఖచ్చితంగా అయితే ఇది తగ్గిపోతుందండి. ఇది ప్రాక్టికల్ గా మేము యూజ్ చేసిన టిప్ అనమాట. చూడండి, నేనైతే 2 టిప్స్ అయితే, ఎందుకంటే నేను యూజ్ చేసిన కాబట్టి ఇంత నమ్మకంగా నేను మీకైతే చెప్పగలుగుతున్నాను అనమాట. నచ్చిన వాళ్ళు మాత్రమే వాడండి, నచ్చకపోతే మాత్రం వదిలేసేయండి. తప్పు ఏమన్నా ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.